నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రెండు ప్రధానమైన డెవలప్మెంట్స్ ఆశ్చర్యకరమైన రీతిలో ఏంటంటే, ముందు కేకే సర్వే, ఆయన 44 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, వ్యతిరేకత, 19 మంది మీద ఖచ్చితమైన వ్యతిరేకత. నిన్నటికి నిన్న రైజ్ సంస్థ వాళ్ళు ఇచ్చిన దాంట్లో గోదావరి జిల్లాలో 19 మంది ఎమ్మెల్యేలు మీద తీవ్రమైన వ్యతిరేకత. మొత్తం కలిపి అంతకుముందు అదే రైజ్ ఉత్తరాంధ్ర ఇచ్చింది 17, 19, 17 కలిపితే 36. ఆయనేమో 44, ఈయన 36, ఇంకొక ఆయన 71. వీళ్ళందరూ కూడా ఏంటంటే, ఇంతకుముందు కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తిరుగుతుందని నెంబర్సు మెజారిటీతో సహా చెప్పిన వాళ్ళే, అవి నిజం కూడా అయినాయి. ఇవాళ మరి అదే ఎందుకో మరి చేదు మాత్రం మింగారో ఏంటో ఆ రెండు సంస్థల కూడా ప్రస్తుతానికి ఏంటంటే కూటమికి వ్యతిరేకమైన రిపోర్ట్ ఇస్తున్నాయి. దీంతోపాటు ఏంటంటే నారా లోకేష్ గారు, మంత్రి గారు ఒక మాట అన్నారు, ఒకడిని వేసాం ఇంకోటి మిగిలాడు. సో ఈ ధోరణి అనేది చాలా ఖచ్చితంగా ఉంది. మీడియా నిట్ట నిలువులో చిల్లిపోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. సాక్షి ఆఫీసుల మీద దాడులు, ధ్వంసం చేయడం, తగలబెట్టడం ఇవన్నీ కూడా నిన్న వరుసంబడి జరిగినాయి. సో ప్రభుత్వం అయితే చాలా కఠినంగా ఉంది. అండ్ ఇంకోటి, దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కొమ్మినేనిని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్. మరి కృష్ణరాజు ఏమయ్యారో ఇంతవరకు తెలియదు. వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం అండి. నిన్న కొత్తగా ఒక అంటే ఆయన సెగ్మెంట్స్ తీసుకొని చేస్తున్నారు రైజ్ పుల్లటి ప్రవీణ్ గారు. అంతకుముందు ఉత్తరాంధ్ర మీద ఇచ్చాడు. ఉత్తరాంధ్రలో 17, అంటే అవుట్ ఆఫ్ 34 17 వ్యతిరేకత. నిన్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు ఇచ్చారు. 19 మంది మీద వ్యతిరేకత, రెండు కలిపితే 36 తేలింది. ఆ లెక్క కూడా రాశాడు ఆయన. రేషన్ అనేది కూడా ఇంకోటి యాడ్ చేశాడు, 4 పాయింట్లు కాకుండా రేషన్ కూడా, దాని మీద కూడా ఏదో వ్యతిరేకత వచ్చిందంటే ఏంటి అంటే వీళ్ళందరూ కూడా, అంటే కేకే అయితే 134 సాలిడ్గా టీడీపీ గెలుచుకుంటుందని ఖచ్చితంగా వచ్చినాయి అంతే మెజారిటీ సార్. ఈయన కూడా ఇచ్చింది అంతే ఆల్మోస్ట్. అంటే నేను రైజ్ అండ్ కేకే సర్వేలది అంటే ఆ మూమెంట్లో నేను చాలా తీవ్రంగా ఫాలో అయ్యాను. కానీ బట్ యాక్సెప్టెన్స్ అంత యాక్యురసీ అన్నది నేనే ఆశ్చర్యానికి గురైన. మంచి యాక్యురసీ తోటి వచ్చింది కదా, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అది మాలాంటి వాళ్ళు ఫెయిల్యూరు, వాళ్ళది ట్రెమెండస్ సక్సెస్ అనే చెప్పాలి. రెండోది, ఇప్పుడు మీరు ఈ ఆద్యంతం ఈ కేకే గారి సర్వే కానీ రైస్ ప్రవీణ్ గారి సర్వే కానీ మీరు చూస్తే గ్రాస్ రూట్ లెవెల్లో గ్రౌండ్ రియాలిటీస్తో చేస్తున్నారు సార్. అంచేత ఏంటంటే, ఈ వాస్తవానికి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ ఎఫెక్ట్ అంతా ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ని భరించేది ఎవరంటే ఎమ్మెల్యేలే. మీరు ఉదాహరణకి సిలిండర్లు తీసుకోండి, అదర్ దాన్ పెన్షన్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కడ ఈ ప్రభుత్వం రీచ్ కాలేదు. సో అంచేత ఏంటంటే, ప్రతిసారి ఫ్రమ్ ద లాస్ట్ 1 year సక్సెస్ నరేషన్స్ ఏంటంటే డైవర్టింగ్ పాలిటిక్స్. సిలిండర్స్ సంబంధించి ఒక చిన్న సబ్మిషన్ సార్. లాస్ట్ ఇయర్ ఒక సిలిండర్ ఇచ్చారు. నేను చెప్పేది ఫైనాన్షియల్, ఎవ్రీ 4 monthsకి ఒకటి ఇస్తారు. అవును, కొంచెం పీపుల్ నీడ్ టు వెయిట్ ఫర్ దట్. 4 నెలలకు ఒకసారి. ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అయింది కదా, కొంచెం ఒక ఏడాది అవ్వలేదు, ఓకే, బట్ స్టిల్ ఒక సిలిండర్ ఇచ్చారు కదా. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. బట్ ఆ సిలిండర్ ఇచ్చిన డబ్బులు కూడా బడ్జెట్ ఫిగర్ల ప్రకారం చూసుకుంటే 45 days ఉన్నది ఎక్కడ జస్టిఫై అయిందో ఒకసారి చెప్పమానండి. ఈవెన్ 90 daysకి కూడా పడినవి చాలా ఉన్నాయి. సో మీరు అన్న ఫైనాన్షియల్ ఇయర్లో యాజ్ పర్ దేర్ ప్రామిస్ ఇస్ 3 cylinders. ఇక్కడ ఒకటే కన్ఫైన్ అయింది. సో ఈ ట్రాక్ రికార్డ్ని కంటిన్యూ చేయడానికి ఇవన్నీ అవే లీడ్ అయ్యాయి. ఫస్ట్ థింగ్. సో మీరు ఫ్రీ బస్ అన్నది రేపు August 15 అన్నారు. August 15కి సంవత్సరం పెడితే ముందున 25 August 15 లేకపోతే 26, 27, 28 ఈ ఏడాది August 15 సరే చేశారు. అంటే ఇప్పుడు దాకా ఉన్న సర్కమ్స్టాన్సెస్ని చూస్తే ఏదైనా సరే అన్నది నేను ఈ సర్వే ప్రాతిపదిక మీద చెప్తున్నా. సో వాళ్ళు ఏవైతే ఉన్నారో ఆడపిల్లలందరికీ 18,000, తర్వాత ఈ అమ్మ ఒడి అన్నదానికి ఇవాళకి కార్యాచరణ కనబట్టలే. మీరు చూసుకొని కావాలంటే టీచర్ల బదిలీ అంశంలో మాన్యువలా లేకపోతే దీనిగా అన్నది లాస్ట్కి నిన్న తేల్చిన తర్వాత రేపటి నుంచి స్కూల్ పిల్లలకి మీరు అదొకటి గమనించండి. తర్వాత స్కూల్కి బ్యాగులు కానీ పుస్తకాలు కానీ ఈ అకాడమిక్ ఇయర్కి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏది, ఇప్పటికీ ఎగ్జిక్యూషన్ లేదు. సో దాని అన్నింటిని డైవర్టింగ్ పాలిటిక్స్కి ఏంటంటే ఈ కొమ్మినేని గారు సాక్షి ఆఫీసుల మీద దాడులతో కాలక్షేపం చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ సో అండి. అంటే మీరు ప్రభుత్వం మీద అంత ఏకపక్షంగా చేయక్కర్లేదు. అది ఒక సంఘటన జరిగింది కాబట్టి అరెస్ట్ జరిగింది. నేను అంటుంది ఇప్పుడు సంఘటన అంటే ఇదే కృష్ణరాజుని ఫస్ట్ అరెస్ట్ చేస్తే మీరు చెప్పినట్టు నేను యాక్సెప్టెడ్ బికాస్ ద డెలిబరేషన్ విచ్ వాస్ గివెన్ బై కృష్ణరాజు గారు. కృష్ణరాజు అనే వ్యక్తిని చాలా అభ్యంతరంగా నేను చెప్తున్నాను, అబ్సల్యూట్లీ నాట్ యాక్సెప్టబుల్. అండ్ అందులో ఒక రాజధాని అనే మన ప్రైడ్ని ఆ విధంగా మాట్లాడడం హేయమైన చర్య కింద నేను పరిగణిస్తాను. ఫస్ట్ ఆయన అరెస్ట్ చేసి ఉండి తర్వాత కొమ్మినేని గారిని బాధ్యత పెడితే బాగుండు. కానీ కొమ్మినేని గారు నిలువరించిన మనిషిని అరెస్ట్ చేయడం అంటే ఓ జర్నలిజం చదువుకున్న వ్యక్తిగా నేనైతే ఖచ్చితంగా బాధపడుతున్నా. అంటే ఇప్పుడు ఇదేంటంటే ఈ వ్యతిరేకత వాళ్ళు చెప్పేది ఏంటంటే 1 year పాటు 5 మైనింగ్, లిక్కర్,
ఇసుక, రియల్ ఎస్టేట్ అండ్ భూ కబ్జాలు, దానికి తోడు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కేకే గారు, రేషన్ ఒకటి, రేషన్ పాయింట్. ఈ కేకే గారు అయితే కరప్షన్ ఆస్పెక్ట్లో 100/100% ఇచ్చాడు ఆయన. వాళ్ళు 5 ఏళ్ళలో చేసింది 1 yearలో నాతో మాట్లాడింది అంటూ నేను చెప్పారు. అదే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో నేను అది ఫాలో అయ్యాను. సో ఎండ్ ఆఫ్ ద డే కేకే గారు ఏదైతే సర్వే చేశారో అండ్ ప్రవీణ్ గారు ఏదైతే సర్వీస్ చేశారో ఏ ఏ ఏ ఆస్పెక్ట్స్ మీద ప్రజలకి ఎఫెక్ట్ పడుతుంది అన్న దగ్గర అవుట్కమ్ ఇట్ లీడ్స్ టు ఓటింగ్ ఆర్ గవర్నమెంట్ మీదకి వచ్చే పర్ఫార్మెన్స్ మెజర్మెంట్స్ అన్నది చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్కి రావట్లేదు అన్నదే టాస్క్ అవుట్కమ్. దట్స్ వై దే కేటగిరీలు గివెన్ 36, 71, 34 ఇన్ వేరియస్ ప్రావిన్సెస్లో ఎంటైర్ స్టేట్ రీజన్స్ తీసుకుంటే డెఫినెట్గా డౌన్ఫాల్ ఉంది. మెజరబుల్ అండ్ ప్యాథటిక్ అన్నది రెండింటి మీద చేశారు ఎమ్మెల్యే. వేరియేషన్స్ ఉన్నాయండి. కాకపోతే ఓవరాల్గా ఏంటంటే ఇప్పటిదాకా 3 చేశారండి. వెట్టింగ్ చేస్తే ఒక ఆయన 71, ఇంకొక ఆయన 44, ఇంకొక ఆయన 36. వెట్టింగ్ చేస్తే 30 అనేది సాలిడ్గా కనిపిస్తుంది నెంబర్. అంటే మరీ ఎక్స్ట్రీమ్ వెళ్ళక్కర్లా, వాళ్ళు అన్నట్టు 70 వెళ్ళకపోయినా న్యాయంగా చేస్తే ఆ 3 సగటు కట్టినా 30 వస్తుంది. 30 మంది కూడా చిన్న నెంబర్ ఏం కాదండి కూటమికి. రేపు పొద్దున అలాగని వాళ్ళేమి వైసీపీకి ఏమి ఇవ్వాలా, అసలు వైసీపీ గురించి ప్రస్తావనే లేదు. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమైనా పెరిగిందా అంటే సెంటీమీటర్ పెరగలా. ఏముంది ఫస్ట్ థింగ్ వాళ్ళు లోకల్లో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఉంటే ఖచ్చితంగా మీరు కంపారిజన్ ఉంటుంది. ఇప్పుడు అవుట్ ఆఫ్ 175 11కే కన్ఫైన్ అయినప్పుడు ఎక్కడి నుంచి కంపారిజన్స్ చేస్తారు? అండ్ 11 కూడా ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళకి అవకాశమే ఉండదు ఫస్ట్ థింగ్. సో అంచేత వాళ్ళ పర్ఫార్మెన్స్ పక్కన పెట్టండి, కానీ అసలు ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి అనేది ఎక్కడ కనిపించట్లా వైసీపీది. చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు 2 సర్వీస్. వైసీపీ ఇంప్రూవ్మెంట్ మీకు ఇప్పుడు ఎక్కడ కనబడుతుంది సార్? ఫస్ట్ 2 years కరోనా తర్వాత 3 years పాటు మీరు ఏమైనా తెలుగుదేశం పార్టీ గురించి ఏమైనా విన్నారా మీరు? వాళ్ళు దాంట్లో ఐడెంటిఫై చేసింది ఏంటంటే జనరల్గా ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు విక్టిమ్ మోడ్లో వెళ్తారు. ఆయన విక్టిమ్ మోడ్లో వెళ్ళట్లా, ఈ అగ్రెసివ్ నోట్లో వెళ్ళటం అనేది పెద్ద మైనస్ పాయింట్ అనేది అక్కడ అండర్ స్కోర్ చేసి చెప్తున్నారు. వేరే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు విక్టిమ్ మోడ్లోనే వెళ్ళారు. సక్సీడ్. సరే ఈ రిజల్ట్ మనం వెయిట్ చేయాలా నెక్స్ట్ ఎలక్షన్కి? ఇప్పుడు ఎప్పుడైనా సరే అగ్రెసివ్ నోటు, పోలీసులు బంగాళాఖాతంలో ఇసిరేస్తాను, మీ సంగతి చూరుస్తా, 7 సముద్రాలు దాటిస్తా అంటే జనం యాక్సెప్ట్ చేయరు సార్ ఆ టోన్ని. యాక్సెప్ట్ చేస్తారా చేయరంటే అక్కడ లోకల్ ఫ్రిక్షన్ని మొమెంటరీగా ధైర్యం ఇవ్వడానికో లేదంటే వాళ్ళ కేడర్లో ఒక భరోసా ఇవ్వడానికో మాట్లాడినప్పుడు మీరు ప్రతిదానికి అర్థాలు పరమార్థాలు టీకా తాత్పర్యాలు తీస్తే ఎవరికి ఆన్సర్లు రావు. ఇప్పుడు బట్టలు కూడా తీస్తామంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ యూనిఫామ్ వేసుకొని వెన్ యూఆర్ నాట్ పర్ఫార్మింగ్ ఇట్ యూనిఫామ్ తీసే పరిస్థితి వస్తుందని ఇంటర్ప్రిటేషన్ కావాలి. కానీ అంకుశంలో రామిరెడ్డి గారికి బట్టలు చింపినట్టు ఊహించుకుంటే ఎలా అవుతుంది? అంటే ఆ టోన్ అండ్ టనర్ కూడా మారాలిగా. టోన్ అండ్ టర్న్ ఎవరంటే ఇప్పుడు మీరు ఒక మొమెంటరీగా వాళ్ళందరినీ కొట్టి చంపేసి జైల్లో పెట్టేసి నానా తిప్పలు పెడుతుంటే దాని మీద మరి అగ్రెసివ్ నోట్లో కాకుండా గాంధీవాదంతో మాట్లాడారు. నేను ఒప్పుకుంటా అండి. ఒక ప్రభుత్వం వచ్చింది, నేను మొదటి 40 రోజుల గురించి 40 రోజులు అయిందో లేదో ఇంతలో పేపర్లు తీసుకుని రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిపోతారా? మరి లాంటి ఈ రోజు ఇవాళ వెళ్ళారంటే ఒక అర్థం ఉంది. ఏడాది తర్వాత సార్ మీరు 40 రోజులని మీరు అన్నం ఉడికిందో లేదని మొత్తం చెయ్యంతా పెట్టి చూడక్కర్లేదు. 40 days రషీద్ హత్య ఒకసారి చూడండి, అంత బ్రూటలా రషీద్ హత్యని అంత బ్రూటల్గా చర్యగా మీరు అభివర్ణిస్తే సంవత్సరం తర్వాత కూడా అవి కంటిన్యూస్ ప్రాసెస్లో జరుగుతుంటే అలాగని వాళ్ళు చెప్పిన స్టాటిస్టిక్స్ని వాళ్ళే సబ్స్టాన్షియేట్ చేసుకోలేని పరిస్థితి వైసీపీ వాళ్ళు. ఏ స్టాటిస్టిక్స్ వాళ్ళు హత్యల గురించి మాట్లాడారు, తర్వాత చూస్తే దాని గురించి లెక్కలు అడిగితే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. లెక్కలు ఏ లెక్కలు చెప్పాలండి? ఒక నాయకుడి దగ్గర ఈ లెక్కలు ఎవరు జాతీయ గణాంకాలు, అవి జాతీయ గణాంకాలు ఇచ్చినవి కదా అవి. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, రాష్ట్రంలో జరుగుతున్న హత్యల మీద ఆ స్టాటిస్టిక్స్ ఇచ్చిన ఎవరు? ఆయన వైసీపీకి సంబంధించి రాష్ట్రంలో జరిగిన హత్యల మీద ఆయన ఇచ్చిన లెక్క ఒకటి, వాళ్ళ నాయకులు చెబుతున్నది ఒకటి, వాస్తవ పోలీస్ రికార్డులో నమోదైంది ఒకటి. సరే ఆ 2 తీసేయండి, వాళ్ళకైనా ఒక క్లారిటీ ఉండాలిగా పార్టీలో ఇంటర్నల్. అదే మాట పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది పైచిలక ఆడపిల్లలు రాష్ట్రం నుంచి తరలించబడ్డారు. సమాధానం కాదు సార్, అలా కదండి. స్టాటిస్టిక్స్ వస్తారా? ఇప్పుడు స్టాటిస్టిక్స్ మాట్లాడదాం. అప్పుడు నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చిన స్టాటిస్టిక్స్ చూస్తే ఎక్కడైనా స్టేట్లో ఆయన మాట్లాడిన మాటలకి దీనికి ఏమైనా పొంతలు ఉన్నాయా? సో అట్లా మీరు ప్రతిదాన్ని మీరు కంపారిటివ్ పాలిటిక్స్లో. నిన్న రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు, అంటే ఈ పర్టికులర్ ఈ కేసు గురించి ఒకసారి చూద్దాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు. ఈ చట్టరీత్యా ఈవెన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించే మాట్లాడక్కల్లా, ఒక సమాజాన్ని ఉద్దేశించి మీరందరూ శంకరజాతి వాళ్ళు అని మాట్లాడటం వాళ్ళిద్దరూ మాట్లాడిన దానికన్నా కూడా అతిపెద్ద నేరం. సో కాబట్టి ఈరోజు నేను డీజీపీ గారికి ఒక కంప్లైంట్, నిన్న సజ్జల గారు వాడిన ఆ భాషా ప్రయోగం యొక్క వీడియో క్లిప్పింగు, ఆ పేపర్ కట్టింగు, ఇవన్నీ కూడా
అటాచ్ చేసి ఇస్తున్నా. ఇదిగో కాపీ, మీ అందరికి కూడా కాపీలు ఇస్తా. సో కొంచెం షూట్ చేసుకోవచ్చు. సో ఆయన చూశారు కదండి ఆయన చెప్పింది. ఆ మాట అయితే అభ్యంతరకరమే కదా అలా మాట్లాడకూడదు. సంకరజాతి అనే పదం వాడడం హైలీ అబ్జెక్షనబుల్. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మాట ఒకటి నిజం ఏంటంటే వాళ్ళిద్దరూ మాట్లాడిన కనుకన్నా ఇది ఇంకా అంటే ఇప్పుడు మనం కొన్ని సంకర జాతులు, సంచార జాతులు ఇలాంటివన్నీ మాడుతూ ఉంటాం కదా సార్. నానుడి పదాల కింద కొన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆ ఆటల భాషని మీరు వక్రీకరించి ఎలా పడితే అన్న దగ్గర ఇప్పుడు ఒక ఇంటర్ప్రిటేషన్ అన్నదాన్ని నాకు నచ్చినట్టుగా అవతలడు మాడాలన్న దగ్గర ఎవరు జస్టిఫై చేయలేరు ప్రపంచంలో. ఆయన మనోభావాలుగా ఆ విషయంలో ఆ మాట అన్నదానికి ఆయనకు నచ్చలేదు. లెట్ హిమ్. దానికి ఎండ్ ఆఫ్ ద డే నేను మాట్లాడిన ప్రతి దాంట్లోనూ అర్థాలు పరమార్థాలు తీసుకుంటూ వెళ్తే ఎవరితోనూ కాదు అది. ఏ రోజు వీళ్ళు ఎవరు మాట్లాడిన భాష, బాలకృష్ణ గారిని వాడని భాష అది ఎప్పుడైనా చెప్పండి. మాట్లాడారండి బాలకృష్ణ గారు. ఉత్తిన బాలకృష్ణ గారిని ఎందుకు ఆయన అంటే ఉత్తినేను కాదు, ఈ పదాలు వాళ్ళ దగ్గర నుంచి ఉచ్చారణ ఎప్పుడు జరగలేదా? ఎప్పుడో అన్నారు ఆయన జనసేన గురించి అన్నారు. అది రాజకీయంగా అన్నమాట, ఇది స్పెసిఫిక్ గా నిర్దిష్టంగా అన్నమాట. అంటే మీకంటే రాజకీయంగా ఇంటర్ప్రిటేషన్, వేరే వాళ్ళకి అనేసరికల్లా నిర్దిష్టంగా. ఇంకోటి బాలకృష్ణ గారు ఇంటెన్షన్ తోటి ఎప్పుడు మాట్లాడారు, బట్ వేరే ఇక్కడ ఇంటెన్షన్ తో మాట్లాడే విషయం స్పష్టమవుతుంది కదా సజ్జల. నేను అదే చెప్తున్నాను సార్, ఆయన ఇంటెన్షన్గా స్పెసిఫిక్గా మీరే ప్రశ్నలోనే సంధిస్తున్నప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు రఘురామకృష్ణరాజు గారి ఇంటర్ప్రిటేషన్కి బాలకృష్ణ గారి ఇంటర్ప్రిటేషన్స్కి కంపారిజన్ చేయొద్దంటే ఎట్లా? మీరే చెప్పండి ఒకసారి. నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మనం ఈ భాషని సంచార జాతులు, సంకర జాతులు అని మనం నానుడి పదాల కింద చాలా దగ్గర కొన్ని అభివర్ణించే నానుడిలో ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఒక సెంటెన్స్లో ఒక అతను మాట్లాడిన దాన్ని ఖచ్చితంగా ఆయనకి అయితే నచ్చలేదు, తప్పు, అది కంప్లైంట్ ఇస్తున్నాడు ఆయన. దానికి కాంట్రడిక్షన్ చేసి మనం అది తప్పు రఘురామకృష్ణరాజు గారు ఇవ్వకూడదు, లేదా శంకర్ ఆ మాట అన్నది సజ్జల గారు తప్పు అనడం. ఆయన కంప్లైంట్ ఇవ్వకూడదు అనే మాట నేను అనట్లేదు, బట్ సజ్జల గారు మాట్లాడిన దాంట్లో ఖచ్చితంగా విపరీతార్థం ఉంది కదా. నేను చెప్తుంది అదే సార్, ఒక సెంటెన్స్ ఫ్రేమింగ్లో ఒక వర్డ్ ఇట్ మేక్స్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్. ఆ హ్యూజ్ నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటారు. ఇప్పుడు అశ్వత్థామ అతక్ కుంజర అనగానే ఏకంగా కొడుకునే పోగొట్టుకున్నాడు కుంజర అనే పదం వెనక. ఏం చేయాలి దానికి? మంత్రి లోకేష్ గారు మాట్లాడారండి వైజాగ్లో.